14 నెలల్లోనే సంకీర్ణ ప్రభుత్వం అయితే కూలిపోయింది మరి. అయితే 2023 కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీతో పొట్టు పెట్టుకున్న జేడీఎస్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతుంది. ఈ పరిణామాలను ఖర్గే ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇక శరద్ పవార్ డీఎంకే ఎంపీ తిరుచు శివతో కూడా తనకు అనుబంధం ఉందని, వాళ్ళు మరొకసారి రాజ్యసభకు తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉందని అయితే ఖర్గే అన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్ దాస్ కూడా చురుకలైతే వేశారు. మరి ఆయన తన కవితలో ఎప్పుడు కూడా మోదీజీని పొగుడుతారు, ఆయనకు మరొక కవిత తెలియదు అని ఆయన అనడంతో కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా గొల్లుమని అంతకుముందు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పదవి విరమణ చేస్తున్న రాజ్యసభ ఎంపీల సేవలకు ధన్యవాదాలు కూడా తెలిపారు. రాజకీయాలకు పూర్తి విరామం అనేది ఉండదు అనేది చెప్తూ వాళ్లకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. భవిష్యత్తు మీకోసం వేచి ఉంది, మీ అనుభవం మీ సేవలు ఎప్పటికి కూడా గుర్తుండిపోతాయని ఆయన అయితే అన్నారు. మరి ఇక దేవేగౌడ్, ఖర్గే, పవార్ వంటి సీనియర్ నాయకులకు కూడా ఆదర్శంగా తీసుకొని కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాఠాలు కూడా నేర్చుకోవాలని ఆయన అయితే సూచించారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపైన మాజీ ప్రధాని దేవేగౌడ్ ఒకంత సహనం కూడా వ్యక్తం చేశారు. మరి ఆయన అసభ్య పదజాలంతో పోలిక తీసుకొచ్చారని కూడా మండిపడ్డారు. అంతేకాదు కాంగ్రెస్ తో తనది బలవంతపు వివాహం అని, అందుకే విడాకులు ఇచ్చారని కూడా జేడీఎస్ అధినేత కౌంటర్ ఇవ్వడం అయితే గమనార్హం. మరి ఇలాంటి